మనం అరా గురించి మాట్లాడుకుంటున్నాం. అరా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ అని చెప్పుకున్నాం. ఈ హైయెస్ట్ ఎనర్జీ సోర్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన అరా నుంచి వస్తుంది. సో వాట్ ఈజ్ అరా? ఇక్కడ అరా అంటే ఏంటంటే మన బాడీలో సప్త చక్రాస్ ఉంటాయి. ఈ సప్త చక్రాస్ నుంచి ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ వేదాస్. వేదాస్ నుంచి అది ఉంది మనకి. ఈ సప్త చక్రాస్ వల్ల మనం ఫోర్కాస్టింగ్ కానివ్వండి, మన బాడీలో ఉండే ఒక మనిషిలో ఉండే ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా సప్త చక్రాస్ నుంచి వస్తాయి. సో దానికి నేను సైంటిఫికల్ గా ఏం చెప్తానంటే, ఒక మనిషి యొక్క ఎముకలు చుట్టూతా నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఈ నర్వస్ లో బ్లడ్ ఫ్లో అవుతా ఉంటుంది. ఈ బ్లడ్ ఫ్లోటింగ్ ఏంటంటే, బ్లడ్ అనేది ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫెర్రస్. ఫెర్రస్ అంటే ఇక్కడ ఫెర్రస్ లో కూడా ఎలక్ట్రాన్స్. బ్లడ్ లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, బ్లడ్ లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఒక సాలినాయిడ్ లాగా ఎముకల చుట్టూతా నర్వ్స్ అల్లుకుని ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, దానిలో ఆ నర్వ్స్ లో బ్లడ్ మూవ్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే, ఒక సాలినాయిడ్ లో ఫ్లక్స్ డెవలప్ అయ్యి ఒక కరెంట్ అనేది, ఒక ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది మన బాడీకి ఉత్పన్నం అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వల్లే మనిషి యాక్టివ్ గా ఉంటాడు. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ప్రాపర్ గా రావాలంటే ప్రతిరోజు బాడీ ఎక్సర్సైజ్ చేసుకుని చక్కగా ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఫ్రీగా ఉండేటట్లు చేసుకొని మంచిగా వాటర్ తీసుకుని బాడీకి సఫిషియంట్ వాటర్ని ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ గా ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా సక్రమంగా ఒక సిస్టమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. అలా సిస్టమేటిక్ గా జరిగే మనిషిలో ఈ అరా అనేది పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఒక హ్యూమన్ బాడీకి దాని చుట్టూ డెవలప్ అయ్యేటువంటి ఈ అర విబ్జిఆర్ కలర్స్ లో ఉంటుంది. అంటే ఇంద్రధనుసులో 7 వర్ణాలు ఎలా అయితే ఉంటాయో ఈ అరా కూడా ఆ 7 రంగుల్లో ఉంటుంది అనమాట. సో ఈ 7 రంగుల్లో ఏదో ఒక రంగు లోపం ఏర్పడింది అనుకోండి, ఆ రంగు లోపం ఆ మనిషి యొక్క నడవడికను మారుస్తుంది. అంటే సపోజ్ రెడ్ కలర్ అప్ అండ్ డౌన్స్ ఉంది అనుకుందాం. ఆ మనిషి విపరీతమైన కోపానికి గురవడం, లేదంటే విపరీతమైన బ్లడ్ ప్రెషర్ కి గురవడం, సో ప్రతిదాన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఏ విషయానికైనా సరే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఆ రెడ్ కలర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ రెడ్ కలర్ అనేది మన బాడీలో నుంచి, ఇప్పుడు చెప్పాను ఇందాక ఏమని, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఈ రెడ్ కలర్ అనేది ఎక్కడ ఉంటుంది, మన బాడీకి ఇంటికి సంబంధం ఏంటి చెప్పాడు. ఏమంటే మన బాడీలో ఆ రెడ్ కలర్ ఎక్కువ తక్కువ ఉందని అనుకుందాం, లేదంటే ప్రాపర్ గా ఉంది, 100% పర్ఫెక్ట్ గా మన బాడీలో ఉండేటువంటి హ్యూమన్ అరా పర్ఫెక్ట్ గా ఉందని అనుకుందాం. ఇప్పుడు మనం మన ఇంట్లో ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ ఆగ్నేయంలో రెడ్ కలర్ ఈస్ ద ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. రెడ్ కలర్ ఈస్ ద ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద సౌత్ ఈస్ట్ కార్నర్. ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ లో రెడ్ కలర్ ప్రిడామినెంట్ గా ఉంది. సో ఈ రెడ్ కలర్ ప్రిడామినెంట్ గా ఉన్నప్పుడు మనం ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా ఎనర్జీ, మనం చెప్పుకున్నాం కదా, దోషం వల్ల, ఆగ్నేయ దోషం వల్ల అక్కడ ఎనర్జీ ఎక్కువన్నా ఉండాలి, తక్కువన్నా ఉండాలి. సపోజ్ అక్కడ ఎక్కువ ఉంది అని అనుకుందాం. ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మనం అక్కడికి వెళ్ళగానే ఆ ఎనర్జీ మనం లాక్కుంటాం. సపోజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో నుంచి ఎనర్జీ ఆ కార్నర్ లాక్కుంటా ఉంటుంది. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఆ కార్నర్ కి దగ్గరికి వెళ్ళగానే జరుగుతుంది. సపోజ్ ఆగ్నేయమే తీసుకుంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగ్నేయమే తీసుకున్నాం. ఆగ్నేయంలో జనరల్ గా వంటగది పెడతాం. వంటగది పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా లేడీస్ అంతా అక్కడే వంటగదిలో కూర్చొని వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తున్నప్పుడు వీళ్ళ ఎనర్జీ ఎక్కువ ఉండో, లేకపోతే ఆగ్నేయంలో దోషం ఉన్నప్పుడు ఈ స్త్రీల యొక్క బాడీలో నుంచి ఆ ఎనర్జీ ఫ్లో అయిపోతా ఉంటుంది. దట్ ఈస్ ఇమాజినరీ, మనకు కనిపించదు, కంటికి కనిపించదు, బట్ ఫ్లో అనేది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. ఒక 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వంట చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే, అక్కడ స్త్రీలలో ఆ బ్లడ్ కి రిలేటెడ్ గా, అంటే రెడ్ కలర్ కదా అక్కడ, ఈ బ్లడ్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఆగ్నేయ దోషం వల్ల బ్లడ్ కి రిలేటెడ్ ఎందుకు ఉంటున్నాయి, వీళ్ళకి ఆటోమేటిక్ గా బ్లడ్ లో ఉండేటువంటి ఈ హెమోగ్లోబిన్ దానిలో రక్తహీనత ఏర్పడి ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఆ బ్లడ్ యొక్క కలర్ చేంజెస్ వస్తాయి, పెరగడమో తగ్గడమో జరుగుతుంది. అంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోవడం, లేకపోతే హెమోగ్లోబిన్స్ లెవెల్స్ పెరగడం, అది గ్రాడ్యువల్ గా ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలకి ఆ చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇట్లా ప్రతి కార్నర్ కి ఒక్కొక్క ప్రాబ్లము, దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఈ విధంగా మనకి కొన్ని ఉంటాయి అనమాట, ఎలిమెంట్ రాడ్స్. సో ఈ రాడ్ ని తీసుకెళ్లి మనం ఈ కార్నర్ తీసుకున్నాం. ఈ కార్నర్ లో ఈ డైరెక్షన్ పెట్టినప్పుడు ఎంత ఎనర్జీ ఉంది, ఈ డైరెక్షన్ లో పెట్టినప్పుడు ఎంత ఎనర్జీ ఉంది. సో కార్నర్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది కదా, ఇలా ఫామ్ అవుతుంది కార్నర్. సో ఈ రాడ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఎనర్జీ ఎంత ఉందో చెక్ చేస్తాం. అలాగే ఇక్కడ పెడతాం.
ఎప్పుడు ఎనర్జీ ఎంత ఉందో చెక్ చేస్తాం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఎనర్జీ ఉంటే ఆ వైపున ఏది పెడితే మనకు ఎనర్జీ కరెక్ట్ గా సెట్ అవుతుందో చూసుకుని అక్కడ ఈ ఈ ఎలిమెంట్ రాడ్ అనేది మనం ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఈ ఎలిమెంట్ లో ఉండే మన బాడీలో నుంచి ఎనర్జీ తీసుకునే బదులు ఆ ఎలిమెంట్ లో నుంచి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఎక్సెస్ ఎనర్జీని ఆ ఎలిమెంట్ తీసుకుంటుంది, లేదా తక్కువ ఎనర్జీ ఉంటే కనుక ఈ ఎలిమెంట్ లో నుంచి ఆ కార్నర్ తీసుకుంటా ఉంటుంది. సో ఈ విధంగా మనం అక్కడ కార్నర్ లో ఉండే ఎనర్జీని నలిఫై చేసి జీరో చేసి లేదా 100% దాన్ని పర్ఫెక్ట్ చేస్తాం అనమాట ఈ ఈ ఎనర్జీ కాన్సెప్ట్ ద్వారా. ఇకపోతే టోటల్ ఎనర్జీ మనం అన్ని సరి చేసిన తర్వాత ఈ టోటల్ ఎనర్జీ కూడా ఎంత ఇంప్రూవ్ అయింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. కార్నర్ ఎనర్జీస్ చెక్ చేసుకుంటాం ఇంటిని. తర్వాత ఈ రాడ్స్ అన్ని కూడా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏదన్నా ఎనర్జీ లైన్స్, అనీవెన్ ఎనర్జీ లైన్స్ ఉన్నాయా అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం అనమాట.